ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ స్థలం కబ్జాకి పాల్పడితే చూస్తూ ఊరుకోం. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాకం మధు. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతుంటే అధికారులు చోద్యం చూస్తుండడం మంచి పద్ధతి కాదని, కబ్జాకి పాల్పడితే సిపిఐ పార్టీగా చూస్తూ ఊరుకోబోమని, కబ్జాకి గురైతే స్థలాన్ని పిఠాపురం సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జగ్గయ్య చెరువులో కబ్జాకు గురవుతున్న స్థలం వద్ద సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా సెక్రటరీ కె బోడకొండ పర్యటించి స్థలం కబ్జాకు గురవుతున్న భూమిని పరిరక్షించి పేదలకు ఇళ్ల స్థలాలుగా ప్రకటించాలని నినాదాలు చేశారు. అనంతరం మధు మీడియాతో మాట్లాడుతూ కబ్జాకి గురవుతున్న స్థలాలను పరిరక్షించి పేదలకు ఇళ్ల స్థలాలుగా ప్రకటించాలని, భారత కమ్యూనిస్టు పార్టీ పేదల ఇళ్ల స్థలాల గురించి నిత్యం అలుపెరిగిన పోరాటం చేస్తుందని, ప్రతి పేదవారికి ఇళ్ల స్థలం పూర్తి స్థాయిలో అందాలన్నదే సిపిఐ లక్ష్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం చాలీచాలని సెంటు భూమి స్థలాన్ని ప్రకటించగా ఆర్థిక స్థితిగతుల వలన కొంతమంది ఇండ్లు నిర్మించుకోలేదని, అలాంటి వారి కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ప్రకటించినందున గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలం పొందిన వారు, పట్టాలిచ్చి భూమి చూపించిన వారు, కూటమి ప్రభుత్వం ప్రకటించిన పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లకు 18న సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న సచివాలయం దగ్గర ఆన్లైన్ ప్రాసెస్లో ఈ బాధితులంతా దరఖాస్తు చేసుకోవచ్చని, అందుకుగాను 18వ తేదీన జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వీలైనంత వరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ వారికి అక్కడి స్థలాలు కేటాయింపు జరగాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా సెక్రటరీ కె బోడకొండ మాట్లాడుతూ పేదవారికి ఇళ్ల స్థలం అందించడంలో సిపిఐ పార్టీ వెన్నంటే ఉండి పోరాడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు బంగారు కన్నయ్య, ముత్యాల చిన్న, లోవరాజు, గూడపు సత్యవతి, శీలం వరలక్ష్మి, సిహెచ్ దాసు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 18వ తారీఖు వరకు గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు చూపించాలి. అలాగే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో రాష్ట్రంలో అర్హులైన అందరికి కూడా నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే లోకేష్ బాబు పాదయాత్రలో కూడా మున్సిపల్ కార్మికులు, ఆఫీస్ కార్మికులు ఎవరైనా సరే అందరికీ ఇల్లు ఇస్తాము, ప్రతి మనిషికి కూడు, గుడ్డ, వైద్యం కల్పించిన బాధ్యత మాకు ఉంది అని చెప్పుకొచ్చారు. అది నమ్మాము, అందరూ ఓట్లు వేశారు. కానీ ఈ పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 250 సర్వే, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది 257 సర్వే. ఇది ఈ ఖాళీ స్థలాన్ని లేదన్నట్టు ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ పిఠాపురంలో కబ్జాలు మాత్రం ఆగట్లేదని మేము సిపిఐ పార్టీ తరఫున ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. ఇదే జగ్గ చెరువు 257 సర్వే నెంబర్లో ఆనాడు వైసీపీ నాయకులు కబ్జాకు పాల్పడితే కబడ్దార్ అని ఎర్రజెండా పార్టీ ఇక్కడ అధికారులతో బోర్డు పెట్టించి కబ్జాలు ఆఫ్ చేసాం. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల గడవక ముందే కబ్జాలు మొదలు పెడతా ఉన్నారు. ఇలా వచ్చిన ప్రభుత్వంలో కబ్జాలకు పాల్పడతా ఉంటే ప్రభుత్వ భూమి ఏం పరిరక్షించబడుతుంది? ఇక ప్రభుత్వ భూమి అనేది ఎక్కడ ఉంటుంది? పేదవాడికి ఇళ్ల స్థలం ఎక్కడ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ గత టీడీపీ ప్రభుత్వం 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెట్టుకో గృహాలని మొదలుపెట్టి సగంలో ఇచ్చి మిగతా సగం సంఖలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ సగం చంద్రబాబు నాయుడు సంఖలోనే ఉన్నది. వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ అని ప్రకటించి సగం ఇచ్చేసి మిగతా సగం జగన్మోహన్ రెడ్డి సగంలో పెట్టుకుని అతను ఎలక్షన్కి వెళ్ళాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అని ప్రకటించడం జరిగింది. ఇలా మీరు ప్రకటించకుండా పోతారు, ఈ కబ్జా భూములు మాత్రం ఆఫ్ చేయరు. మొన్న జేసీపీలు ఈ లేఅవుట్ చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకుని చేసిందాక తరలించి వదిలివేయడం జరిగింది. ఇది పద్ధతేనా అడుగుతున్నాం. ఎవరైతే కబ్జాలకు పాల్పడుతున్నారో
ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు. ఇక్కడ దృష్టి పెట్టండి, ఎక్కడో ఉంటే కాదు, ఇక్కడ దృష్టి పెట్టి మీరు ఈ కబ్జాలను ఆఫ్ చేసి మా పేద ప్రజలకి, మా కార్మికులకి ఇళ్ల స్థలం ప్రకటించాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.